రెచ్చిపోయి మాట్లాడేస్తారు. ఆ మాట్లాడేసింది ఇప్పుడు వాళ్ళ పార్టీ మీటింగ్ లోనే మాట్లాడుకున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎవడో ఒకటి చాట్ నుండి వీడియో తీయొచ్చు. సరే అది కూడా కంట్రోల్ చేసి అనుకుందాం. కానీ తెలిసిన జర్నలిస్ట్ కి చెప్తారు కదా, సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో వచ్చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ చంద్రబాబుకి ఎక్కడొస్తుందో, లోకేష్ కి ఎక్కడొస్తుందో, వాళ్ళకి ఫీలింగ్ రాకూడదు అనుకుంటున్నాడు అతను. రెండవది ఏంటంటే, మనం ఒక్కసారి ఎంకరేజ్ చేసామా అందరూ రెచ్చిపోతారు, ఇక వ్యతిరేకత పెరిగిపోతుంది. కాబట్టి పదే పదే మీకు సమస్యలు ఉంటాయి, అబ్బా అటు లోకేష్ చెప్తుంది అదే, ఇటు ఏం చెప్తుంది అదే, సమస్యలు ఉంటాయి గ్రౌండ్ లెవెల్, అది కూర్చుని పరిష్కరించుకోండి మీరే. అంతే తప్పించి దీనికేమి ఒక ప్లాట్ఫామ్ కూడా పెట్టట్లా. ఇప్పుడు అరవ శ్రీధర్ దోస్తో కమిటీ వేశారు, మరి వీళ్ళ సమన్వయ కమిటీలు ఏమైపోయినాయి? అదే కదా, సమన్వయ కమిటీలు గైడ్ లైన్స్ ఏమైనా ఇచ్చారా? అలాగే రేషియో ఆయన చెప్పింది కరెక్ట్ కదా, నేను ఆ రోజున కూడా మనం మీరు డివైడ్ చేసి చెప్పాను కదా, బుల్సెట్ సత్యనారాయణ చెప్పిన పర్సంటేజ్ కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పిన పర్సంటేజ్ డిఫరెంట్ అని. వాళ్ళు తెలుగుదేశం ఆ పర్సంటేజ్ ఎక్కడ తేడా చేయట్లా. పవన్ కళ్యాణే అక్కడ మోసం చేసింది వాళ్ళ కార్యకర్తని. ఏమని 50% మనకి ఇవ్వబోతున్నారు నామినేటెడ్ అని ఆ రోజునే చెప్పి ఎవరు అనేటటువంటిది. ఆ రోజునే తెలుగుదేశం నాయకులు మన డిబేట్ లోనే మాట్లాడారు, నా డిబేట్ లోనే ఆ టిక్కెట్ల రేషియోలోనే వాళ్ళకి పదవులు ఇస్తారు అని చెప్పేసి. వాళ్ళు ఎక్కడ తప్పు చేయలేదు.